హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించిన అంశం. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరొకసారి దేశవ్యాప్త లాక్డౌన్ని అమలు చేస్తూ ఈరోజు కీలక ప్రకటన చేసింది. సో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అంటున్నాను. సో లాక్డౌన్ అనే పదం మరొకసారి ప్రపంచ ప్రాచుర్య పదంగా వార్త నిలుస్తోంది. గడిచిన నెల రోజులుగా ప్రపంచంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సేమ్ బంగ్లాదేశ్ లాగే ఇటీవల లాక్డౌన్ సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్న దేశాలు కొన్ని గుర్తుంచుకోండి. ఒకటి ఫ్రాన్స్, సెకండ్ బెల్జియం, పోలాండ్, ఇటలీ. సో బంగ్లాదేశ్తో పాటు ఈ 4 దేశాలు కూడా వార్తలు నిలిచాయి జస్ట్ ఈ 2 రోజుల నుండి. ఈ అన్ని దేశాల్లో, ఈ 5 దేశాల్లో కూడా లాక్డౌన్ విధిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ప్రపంచమంతా స్తంభించిపోయింది. మనం చూసాం, మన గత అనుభవాలు మనం చూసాము ఏ రకంగా ఉంది. గడిచిన సంవత్సరం విపరీతంగా కోవిడ్-19 కేసెస్ పెరగడం, కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి, నియంత్రించడానికి, ఈ ఉధృతిని తట్టుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు కూడా లాక్డౌన్ని అమలు చేశాయి. భారతదేశంలో కూడా చూసాం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ప్రతి రంగం కూడా స్తంభించిపోయింది. మరొకసారి అలాంటి పరిస్థితి ఈ దేశాల్లో చూడడం జరుగుతుంది. సో బంగ్లాదేశ్తో పాటు ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, ఇటలీ ఈ దేశాల్లో నేటి నుండి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. సో బంగ్లా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో దాదాపు 7 లక్షల కోవిడ్-19 కేసెస్ నమోదయ్యాయి. కోవిడ్-19 పాజిటివ్ కేసెస్ 7 లక్షల కేసులు. అందులో దాదాపు 10,000 మంది మృత్యువాత పడ్డారు, చనిపోవడం జరిగింది. జస్ట్ లాస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్, ఒక వారంలోనే దాదాపు 68,000 కేసులు నమోదు కావడం జరిగింది. అలా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వం నేటి నుండి ఏప్రిల్ 4వ తేదీ నుండి నెక్స్ట్ 1 వీక్ టోటల్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. కేవలం అత్యవసర సేవలకి మాత్రమే ఇందు నుండి మినహాయింపు చేయడం జరిగింది. అత్యవసర సేవలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్ షాప్స్ కానివ్వండి, వీటిని మాత్రం మినహాయింపు చేయడం జరిగింది. అండ్ చాలా గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసింది. ఎగ్జాంపుల్ కార్మిక రంగానికి సంబంధించి షిఫ్ట్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా మరొకసారి లాక్డౌన్ విధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. అండ్ ఫ్రాన్స్ ప్రభుత్వం ఆల్మోస్ట్ 2 డేస్ బ్యాక్ మనం చర్చించుకున్నాం. ఫ్రాన్స్ రానున్న నెల రోజుల పాటు లాక్డౌన్ విధించబోతోంది. చాలా ఇంపార్టెంట్. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు, ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఒక కీలక ప్రకటన చేశారు లాస్ట్ వీక్ లో. ఏమన్నారంటే, ఎన్ని కేసులు పెరిగినా, ఎంత కరోనా ఉధృతి చూసినా కూడా మేము మరొకసారి మాత్రం లాక్డౌన్ విధించమని చెప్పారు. అలాంటిది లాస్ట్ 2 డేస్ బ్యాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి, ఆర్థిక రంగం విషయాన్ని పక్కన పెడితే ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యమని చెప్పేసి మరొకసారి లాక్డౌన్ విధించింది. సో దాదాపు నేటి నుండి నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది లాక్డౌన్. అండ్ నెక్స్ట్ బెల్జియం రానున్న 4 వారాల పాటు లాక్డౌన్, దేశవ్యాప్త లాక్డౌన్ ని ప్రకటించి ఈ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ పోలాండ్ రానున్న 3 వారాల పాటు. అండ్ ఇటలీ ప్రస్తుతం ఈస్టర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని రానున్న 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నామని చెప్పేసి ఇటలీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్తో పాటు ఈ దేశాల్లో దేశవ్యాప్త లాక్డౌన్ నిబంధన అమల్లోకి రావడం జరిగింది. సో మరొకసారి మనం కరోనా ఉధృతిని చూస్తున్నాం. అందులో కూడా చూడండి, ఫ్రాన్స్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరోనా 3rd వేవ్ నడుస్తుంది. 3rd వేవ్, మనం 2nd వేవ్ అంటున్నాం. 2nd వేవ్ ఈ న్యూ స్ట్రీమ్ కేసెస్ విపరీతంగా నమోదవుతున్నాయి. అలాంటిది ఫ్రాన్స్ లో 3rd వేవ్ కూడా ప్రారంభమైంది. విపరీతంగా గణనీయ స్థాయిలో కేసులు పెరగడం, విపరీతంగా మృత్యువాత పడడం. అండ్ ఈ 3rd వేవ్ లో దాదాపు రికవరీ రేట్ కూడా చాలా తక్కువ ఉందంట. సో ఇలాంటి బాధాకరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాక్డౌన్ విధిస్తూ వార్తలు ఇచ్చాయి. మన భారతదేశంలో కూడా చూడండి, మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం, ఉద్ధవ్ ఠాకరే గారు ప్రతిరోజు మీడియా సమావేశంలో ప్రస్తావిస్తున్నారు, ఇప్పుడు గనక మీరు నియంత్రణ చర్యలు తీసుకోకపోతే, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి లాక్డౌన్ విధిస్తామని చెప్పేసి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా ప్రారంభమవడం జరిగింది. అండ్ ముఖ్యంగా పూణే, నాగ్పూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చాలా కఠిన ఆంక్షలు విధించడం జరుగుతుంది. సో విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్,
తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజులోనే నిన్న 1000 కేసులు నమోదయ్యాయి. సో కరోనా న్యూ స్ట్రెయిన్ కానివ్వండి, ఈ న్యూ వేరియంట్ కానివ్వండి, చాలా దారుణంగా ప్రభావం చూపిస్తుంది. మరొకసారి చాలా ప్రభుత్వాలు లాక్డౌన్ వైపు పయనం చేస్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఆర్థిక రంగం కానివ్వండి, పర్యాటక రంగం కానివ్వండి, విద్యా రంగం కానివ్వండి, అలాంటి పరిస్థితి ఈ దేశాల్లో ఈరోజు చూడడం జరుగుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్తో పాటు ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించి మరికొన్ని అంశాలు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో శాంతిర్ ఉగ్రసేన, శాంతిర్ ఉగ్రసేన ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. శాంతిర్ ఉగ్రసేన 2021 సైనిక విన్యాసాలు, మిలిటరీ ఎక్సర్సైజ్ వేదిక ఏంటి అని చెప్పాను, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ ఈ 4 దేశాల మిలిటరీ జరిపే విన్యాసం పేరే శాంతిర్ ఉగ్రసేన. నేటి నుండి ప్రారంభం కావడం జరిగింది. ఏప్రిల్ 4th నుండి ఏప్రిల్ 12th వరకు ఈ శాంతిర్ ఉగ్రసేన పేరుతో ప్రత్యేక సైనిక విన్యాసాల వేదికగా బంగ్లాదేశ్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల బంగ్లాదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఒక ఇంపార్టెంట్ ట్రైన్ గురించి చదవండి, ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. మితాలి ఎక్స్ప్రెస్. సో మితాలి ఎక్స్ప్రెస్ అనే ఒక ప్రత్యేక ట్రైన్ ఈరోజు వార్తలు నిలిచింది. ట్రైన్ అంటున్నాను, రైలు. సో ఇటీవల వార్తలు నిలిచిన మితాలి ఎక్స్ప్రెస్ అనేది ఏ 2 దేశాల మధ్య ప్రయాణం చేస్తుంది అంటే భారత్ అండ్ బంగ్లాదేశ్లోని ఢాకా వరకు, భారత్ నుండి జల్పాయ్గురి. సో జల్పాయ్గురి అనే ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ గురి అనే ప్రాంతాలు వచ్చినాయి అనుకోండి, అంటే గురి పేరుతో కనుక ప్రాంతాలు మనకు వార్త నిలిస్తే ఖచ్చితంగా అది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశం అని జస్ట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే సిలిగురి కానివ్వండి, జల్పాయ్గురి కానివ్వండి, జల్పాయ్గురి కూడా సిలిగురి ప్రాంతానికి దగ్గరనే ఉంటుంది. సో అలా వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్కి అనుకోవచ్చు, లేదా భారత్ బంగ్లా మధ్య ప్రారంభమైన ప్రత్యేక ట్రైన్ పేరే మితాలి ఎక్స్ప్రెస్. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ బంగ్లా ప్రధాని షేక్ హసీనా గారు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. అండ్ ఇటీవల భారత ప్రధాని 2 రోజుల పర్యటన బంగ్లాదేశ్లో మనం లాస్ట్ మంత్ 26th 27th ఆ పర్యటనకి సంబంధించి ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటి గురించి రానున్న పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది. అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇటీవల వార్తలు ఇచ్చాం. మనం చర్చించుకున్న ఫెనీ వంతెన గురించి ప్రత్యేకంగా చూడండి. సేమ్ ఇందాక మీకు ఒక ట్రైన్ గురించి చెప్పాను, ఒక ప్యాసింజర్ ట్రైన్ మితాలి ఎక్స్ప్రెస్ అనేది ఒక ప్యాసింజర్ ట్రైన్. అంటే భారతదేశం నుండి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి ప్రయాణికులు ఉంటారు కదా, ప్యాసింజర్. సో వారి అవసరాల కోసం ఉద్దేశించబడింది మితాలి ఎక్స్ప్రెస్. ఆ ప్రాంతాల పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, జల్పాయ్గురి అండ్ ఢాకా. అండ్ ఇటీవల 2 దేశాలను కలిపి ఒక వంతెన కూడా వార్త నిలిచింది. ఆల్మోస్ట్ 1.9 kilometers పొడవైన వంతెన, ఫెనీ వంతెన, మైత్రి సేతు వంతెన అంటారు. ఏ నది పైన? ఫెనీ నది పైన. చాలా ఇంపార్టెంట్. సబ్రూమ్ ప్రాంతం, సో భారత్లోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్లోని రామ్గఢ్ ని కలుపుతుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇది త్రిపురలో ఉంటుంది. ఇటీవల దీని గురించి చర్చించుకున్నాం. అండ్ భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన చాలా సంబంధాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా చూడండి, రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. అండ్ భారతదేశము బంగ్లాదేశ్కి చేస్తున్న ఆర్థిక సాయం కానివ్వండి, సైనిక సాయం కానివ్వండి, ఇటీవల జాగిలాలను కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. అండ్ ఇటీవల ఇరు దేశాలు కూడా కొన్ని హెలికాప్టర్లను బహుమతులు ఇచ్చుకోవడం జరిగింది. అండ్ షేక్ ముజిబుర్ రెహమాన్ బంగబంధు కూడా వార్తలు నిలిచాడు, మహాత్మా గాంధీ శాంతి పురస్కారం సంబంధిత అంశంతో. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోండి. అండ్ బంగ్లాదేశ్తో పాటు వార్తలు నిలిచిన లాక్డౌన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన అన్ని దేశాలను కూడా ప్రత్యేకంగా చూడండి. సో బంగ్లాదేశ్, ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, ఇటలీ ఈ దేశాల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్డౌన్ అనేది అమల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు హర్యానా వార్తలు నిలిచింది. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, హర్యానా గురించి తరచూ మనం చూస్తున్నాం. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసింది, ఒక ప్రత్యేక తీర్మానాన్ని రూపకల్పన చేసింది. అదేంటంటే హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్ 2020. సో 2020 సంవత్సరం నుండి మనం చూస్తున్నాం ఈ బిల్లు గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నాం. సో హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్
2020 సేమ్ ఇదే అంశము ఇటీవల వార్తలు నిలిచింది జార్ఖండ్ గురించి. సో జార్ఖండ్ రాష్ట్రం కూడా సేమ్ ఇవే అంశాలతో ఒక ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసింది, అమల్లో కూడా తీసుకువస్తామని చెప్పారు. ఏంటి? జార్ఖండ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? స్థానికులు. సో స్థానికులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించే ప్రత్యేక తీర్మానాలతో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న 2 రాష్ట్రాలు ప్రత్యేక బిల్లును కూడా రూపకల్పన చేయడం జరిగింది. సో హర్యానా, జార్ఖండ్. ఏంటట అంటే హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్. ఆల్రెడీ మనం చర్చిస్తూనే ఉన్నాం దీని గురించి. ఇప్పుడు ఈ బిల్లును ఏదైతే ఉంటుందో, ఈ తీర్మానం ఏదైతే ఉంటుందో ఇటీవల అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా, ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుని ఆమోదం తెలపడం జరిగింది రాష్ట్ర శాసనసభ. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ప్రత్యేక అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకువస్తామని చెప్పడం జరిగింది. అంటే మే 1వ తేదీ నుండి ఈ బిల్లును గనక, ఈ తీర్మానాన్ని గనక, లేదంటే ఈ చట్టాన్ని గనక అమల్లోకి తీసుకొచ్చారనుకోండి, ఏం జరుగుతుంది అంటే హర్యానా రాష్ట్రంలో స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగాల్లో. సో చాలా ఇంపార్టెంట్, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే పెద్దపీట వేసే ప్రత్యేక తీర్మానం ఇది. సో అలా దాదాపు ప్రతి 100 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో, హర్యానా రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, అన్ని సంస్థలు అవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, ప్రైవేట్ లేదంటే పరిశ్రమలే కానివ్వండి, హాస్పిటల్సే కానివ్వండి, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానివ్వండి, ఏ రంగానికి సంబంధించిన ఏ ప్రైవేట్ సంస్థ అయినా కూడా ఆ ప్రైవేట్ సంస్థలో ప్రతి 100 మందిలో 75% లేదా 75 మంది ఎవరు ఉండాలి? హర్యానా లోకల్ క్యాండిడేట్సే ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ కూడా రూపకల్పన చేసింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే ఇందాక మనం లాక్డౌన్ అనే అంశాన్ని చర్చించుకున్నాం. సో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది మన ఇండియాలో కూడా. లాస్ట్ ఇయర్ మార్చి 22 జనతా కర్ఫ్యూ చూసాము, అండ్ మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ లాక్డౌన్ పరిస్థితుల కాలంలో ఈ వలస కార్మికులు ఎవరైతే ఉంటారో, వలస కార్మికులు అంటే ఏంటి? పొట్టు చేతులు పట్టుకొని కొన్ని సుదూర ప్రాంతాల్లో పని చేసుకుంటారు, ఉపాధిని కల్పించుకుంటారు. ఎగ్జాంపుల్ యూపీ రాష్ట్రం నుండి తెలంగాణకు రావడం కానివ్వండి, యూపీ రాష్ట్రం నుండి ఆంధ్రాకి రావడం కానివ్వండి, ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ వారు లైఫ్ ని లీడ్ చేస్తారు అన్నట్టు. కానీ లాక్డౌన్ అనేది వీరి ఉపాధి అవకాశాల పైన ఒక ఛాలెంజింగ్ గా చాలా వరకు దారుణంగా ఇంపాక్ట్ చూపించింది. సో అలా ఈ లాక్డౌన్ పరిస్థితుల కాలంలో వీరు ఉపాధి అవకాశాలు కోల్పోయేసరికి స్వస్థలాలకు చేరుకున్నారు. అంటే ఈ వలస కార్మికులు ఇప్పటివరకు అయితే వేరే రాష్ట్రాలు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ వారి ఉపాధి అవకాశాలే ప్రశ్నార్థకం అయ్యేసరికి వారు స్వస్థలాలకు చేరుకున్నారు. సో స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులు స్వస్థలంలో లేకపోతే స్వరాష్ట్రంలో ఉన్న ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సవాలుగా మిగులుతున్నారు. మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఏంటంటే మా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు మొదటగా మా రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులకే ఇస్తామని చెప్పేసి హర్యానా ఈ ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసింది. చాలా ఇంపార్టెంట్. సో 75%. అండ్ ఇంకొకటి, ఇందులో కూడా 50,000 జీతం ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, సో 50,000 జీతం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ప్రైవేటు ఉద్యోగం ప్రతి నెల కూడా 50,000 మనకు పే స్కేల్ ఉంటుంది కదా. సో 50,000 జీతం ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగాల విషయానికి వస్తే 50,000 అంతకంటే తక్కువగా ఉండే ఉద్యోగాలన్నింటిలో కూడా ఈ రిజర్వేషన్ అనేది అమలుకి వస్తున్నట్టు, అంటే ప్రత్యేక రిజర్వేషన్. అండ్ అట్ ద సేమ్ టైం 10 మంది కంటే ఎక్కువగా ఉండే ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉంటుందో, అంటే 10 మంది ఉద్యోగులు పనిచేసే ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఈ నిబంధన అమల్లోకి వస్తుందట. చాలా ఇంపార్టెంట్. సో 50,000 కండిషన్ 10 మంది. అదే జార్ఖండ్ గురించి ఇటీవల మనం చర్చించుకునేది. సో 30,000 జీతం, అంటే 30,000 జీతం ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో 30,000 అంతకంటే తక్కువగా జీతం ఉండే ఉద్యోగాలు అన్నింటిలో కూడా ఈ రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలు కూడా ఈ నిబంధనను అమలు చేయబోతున్నారు. సో హర్యానా, జార్ఖండ్ తో పాటు ఇటీవల మహారాష్ట్ర కూడా వార్తలు నిలిచింది. మహాజాబ్ పోర్టల్ అనే ఒక ప్రత్యేక వెబ్సైట్ ని ప్రారంభించి డొమిసైల్ సర్టిఫికేట్ ఆధారంగా స్థానికులందరినీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు. ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న స్థానికులు ఎవరైతే ఉంటారో వీరి డేటాని మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా లోకల్ క్యాండిడేట్స్ కే ప్రాధాన్యత, వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. సో లాక్డౌన్ లేదా కరోనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వారికి ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందిగా చెప్పొచ్చు. అంటే ఆయా రాష్ట్ర పౌరులు ఎవరైతే ఉంటారో వారికే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే రిజర్వేషన్లు కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో హర్యానా ఈ అంశాన్ని, సో స్థానికులకే ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని మే 1వ తేదీ నుండి అమలు చేస్తామని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కీలక ప్రకటన చేశారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
సో జిఎస్టి వసూళ్లకి సంబంధించి భారత ప్రభుత్వం రికార్డు వసూలు చేసింది. సో రికార్డు జిఎస్టి వసూళ్లు అంటున్నాను. దాదాపు గడిచిన మార్చ్ మంత్, సో ప్రతి నెల జిఎస్టి వసూళ్లకి సంబంధించి ఆ నెలలో గడిచిన నెలలో ఎంత వసూలు జరిగాయని చెప్పేసి మనం చర్చించుకుంటాం. జనవరి చూసాం, ఫిబ్రవరి చూసాం. సో మార్చి నెలలో భారత ప్రభుత్వానికి 1,23,902 కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా ఇన్కమ్ రావడం జరిగింది. సో ప్రభుత్వానికి వచ్చే రాబడిలో అత్యధికంగా పన్నుల ద్వారా వస్తుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో 2017 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో 2017 జూలై అని చెప్పేసి జూలై 1 నుండి మనం చూస్తూనే ఉన్నాం. సో అలా 2017 సంవత్సరం నుండి అండ్ భారతదేశంలో జిఎస్టికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుంచుకోండి, 101 లేదా 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం లేదంటే బిల్లు విషయానికి వస్తే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ రెండు గుర్తుంచుకోండి. సో 122వ రాజ్యాంగ సవరణ బిల్లు లేదంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత ప్రభుత్వం జిఎస్టిని ప్రస్తుతం భారతదేశంలో అమలు చేస్తుంది. అండ్ ఆర్టికల్ 279A చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో జిఎస్టి కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ జిఎస్టి వ్యవస్థ మొత్తం కూడా నిర్వహించే నియంత్రణ చేసే సంస్థ జిఎస్టి కౌన్సిల్. సో జిఎస్టి కౌన్సిల్ ఆర్టికల్ ఏంటి? 279A, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనుకోవచ్చు. సో ఇలాంటి జిఎస్టి ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలో కూడా ప్రతిరోజు మన దైనందిక చర్యల్లో జిఎస్టి అనే పదాన్ని వింటూనే ఉన్నాం. అలా ప్రతి వస్తువు పైన మనం చెల్లిస్తూనే ఉన్నాం. సో జిఎస్టి వసూళ్లు అనేవి ప్రభుత్వానికి వచ్చే అంశం ఏదైతే ఉంటుందో ఆ స్టాట్స్ అన్నిటిని కూడా, ఎగ్జాంపుల్ ఇది మార్చి నెల అంటున్నాను, మార్చి నెలలో భారత ప్రభుత్వానికి జిఎస్టి వసూలు ఎంత వచ్చినాయని ఏప్రిల్లో రిలీజ్ చేస్తారన్నట్టు భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు. సో అలా మార్చి నెలలో 1,23,902 కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా భారత ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. ఇది రికార్డ్ అంటున్నాను. ఇప్పటి వరకు భారతదేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు ఈ మార్చి మాసంలోనే జరిగినాయి. కారణాలు కూడా మనం వెతుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మార్చి అంటేనే ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అనొచ్చు. సో మనకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అమల్లోకి వస్తుంది ఏప్రిల్ 1వ తేదీనే. కొత్త బడ్జెట్ 2021-22 సంవత్సరం బడ్జెట్ ఇటీవల అమల్లోకి వచ్చింది అన్నట్టు. సో ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ముగుస్తుంది? మార్చి 31తో ముగుస్తుంది. సో ఈ ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి ఇక్కడ అత్యధికంగా జిఎస్టి వసూలు రావడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ రికార్డు వసూలు ఎప్పుడు అంటే మనం జనవరి మాసం గురించి చూస్తాం. అంటే జనవరి మాసం గురించి ఫిబ్రవరి మాసం మీకు చెప్పాను. సో జనవరి మాసం భారత ప్రభుత్వానికి జిఎస్టి వసూలు ఎంతనట అంటే 1,19,847 కోట్ల రూపాయలు. సో ఈ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ చూడండి. సో ఇప్పటి వరకు భారతదేశంలో జిఎస్టి ప్రారంభమైనాక, జిఎస్టి అమల్లోకి వచ్చినాక అత్యధిక రికార్డు వసూళ్లు సాధించిన నెల ఏదంటే మార్చి 2021. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇవన్నీ గుర్తుంచుకోండి. 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం విషయానికి వస్తే, బిల్లు వస్తే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, తీర్మానం, బిల్లు వేరు చట్టం వేరు. అండ్ ఇక్కడ వచ్చేసేసి జిఎస్టికి సంబంధించి ఆర్టికల్ 279A భారతదేశంలో జిఎస్టి కౌన్సిల్ అనేది ఉంటుంది, పనిచేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టి స్లాబ్స్ ఏవైతే ఉంటాయో 0, 5, 12, 18, 28 చూడండి. ఆ స్లాబ్స్ ఏంటి, ఆ స్లాబ్ ఫిగర్స్ కూడా గుర్తుంచుకోండి. లగ్జరీ ఐటమ్స్ అన్ని కూడా అత్యధిక జిఎస్టి కిందకు వస్తాయి. సో నిత్యావసరాలన్నీ కూడా తక్కువ జిఎస్టి లేదా 0 స్లాబ్లోకి వస్తాయి. 0, 5, 12, 18, 28 ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టి స్లాబ్లు. ఇవన్నీ చదవండి, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటరీ కాలేజ్ వార్తలు నిలిచింది. సో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. సో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే సంస్థ. మిలిటరీ కాలేజ్ అంటే సైన్యం ఆధ్వర్యంలో ఉండే ఒక కాలేజ్. వీరు ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందించడం జరిగింది, ఒక అలారం సిస్టమ్ అనొచ్చు. అలారం అంటే ఏంటి? తెల్లవారు మనం వేకోజామునే లేవాలి అనుకుంటే ఇంట్లో అలారం పెడతా ఉంటాం, అలా ఒక బీప్ సౌండ్ వస్తుంది అన్నట్టు. ఈ పరికరం ఏంటంటే, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో
రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయి? ఒకటి నెగ్లిజెన్స్, రెక్లెస్ డ్రైవింగ్ కానివ్వండి, లేదంటే మనం ఏదైతే ఉంటుందో మనం డ్రైవింగ్ బాగానే ఉన్నా కూడా మనకి ఏదన్నా ఎగ్జాంపుల్ ఇబ్బంది కలిగి కానివ్వండి, లేదంటే టెన్షన్తో కానివ్వండి, లేదంటే మనము టోటల్గా ఆ రోజు నర్వస్ ఐ సిస్టంలో కానివ్వండి. సో అలా నిద్ర వస్తున్న వాడు ఎవరైతే ఉంటారో డ్రైవింగ్, సో నిద్ర సంబంధిత అంశాలతో కూడా అత్యధికంగా భారతదేశంలో యాక్సిడెంట్ అవుతున్నాయి. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చి పడుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే డ్రైవర్, సో వెహికల్ని డ్రైవింగ్ చేసేవాడు ఎవరైతే ఉంటారో తనకి ఒక అలారం ఇచ్చే పరికరాన్ని తయారు చేశారు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ అలారం యొక్క ప్రత్యేకత ఏంటంటే యాక్సిడెంట్ ప్రివెంటివ్ సిస్టమ్ అంటున్నా. యాక్సిడెంట్ ప్రివెంటివ్ సిస్టమ్. యాక్సిడెంట్ అంటే ఏంటి? ప్రమాదము. ప్రివెంటివ్ అంటే నిషేధం చేసేది, అంటే నిరోధం చేసేది, ప్రమాద నిరోధ వ్యవస్థ అనొచ్చు. సో యాక్సిడెంట్ ప్రివెంటివ్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రమాదాలు జరగకుండా అరికట్టే ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందించి ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేక కాలేజ్ ఏంటి అంటారు. సో ఇది గుర్తుంచుకోండి, మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. వీరు ఒక అలారంని తయారు చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మీద ప్రపంచాన్ని నడిపిస్తుంది. సో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు. సో ఇక్కడ చూడండి ఇమేజ్. సో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను ఒక వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు తన ముందే ఒక స్క్రీన్ పెడతారన్నట్టు, ఈ పరికరాన్ని బిగిస్తారన్నట్టు. ఆ స్క్రీన్ ఏమవుతుంది, సేమ్ మనకు ఆధార్ కార్డులో రాగా కదా ఐరిస్ స్కాన్ చేసినట్టు ఆ అలారం పరికరం ఏదైతే ఉంటుందో ఆ ప్రత్యేక స్క్రీన్ ఏం చేస్తుందంటే మన యొక్క ఐస్ ని స్కాన్ చేస్తుంది. అలా ఐస్ ని స్కాన్ చేసిన తర్వాత మన కంటి రెప్ప ఏదైతే ఉందో కంటి రెప్ప కొట్టుకుంటూనే ఉంటుంది కదా. సో అలా కంటి రెప్ప ఏదైతే ఉంటుందో కొట్టుకోవడమే యావరేజ్ తీసుకుంటుంది. కానీ అత్యధిక సార్లు ఒకసారి కన్ను మూసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ కన్ను మూసుకొని ఉన్నప్పుడు ఆ అలారం ఏం చేస్తుంది, మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. సో నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు అని చెప్పేసి మనల్ని అలర్ట్ చేస్తుంది అన్నట్టు. సో అలా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసే వ్యక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన యొక్క కంటిని అబ్జర్వ్ చేసే ఒక ప్రత్యేక పరికరాన్ని యాక్సిడెంట్ ప్రివెంటివ్ సిస్టమ్ ని ఇటీవల తయారు చేసి ఎవరు వార్తలు నిలిచారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఆ తయారు చేసిన పరికరాన్ని ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించి జయేష్ రంజన్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీకి సంబంధించి సో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారికి ఇవ్వడం జరిగింది ఆర్మీ డిపార్ట్మెంట్ వారు. చాలా ఇంపార్టెంట్, మిలిటరీ కాలేజ్ వారు అని గుర్తుంచుకోండి. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన యొక్క కంటిని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. సో కంటిన్యూగా మన కన్ను కనుక మూసామనుకోండి, ఇది ఒక అలారం ఇస్తుంది అన్నట్టు. చాలా అద్భుతమైన పరికరం. సో ప్రస్తుతం ఈ వ్యవస్థని అన్ని వాహనాల్లో కూడా బిగించుకోండి అని చెప్పేసి దీన్ని ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ వ్యవస్థ వచ్చిందనుకోండి, మిర్రర్ ముందు మన కంటిని అబ్జర్వ్ చేయడానికి ఒక ప్రత్యేక సర్విలెన్స్ ఉంటుంది అన్నట్టు. కన్ను ఒక 10 సెకండ్లు మూసామనుకోండి, అది మోగుతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా మన నిద్ర అనేది జారిపోతుంది అన్నట్టు. ఇలాంటి ఒక ప్రత్యేక పరికరం ఈరోజు వార్తలు నిలిచింది. ఎవరు తయారు చేశారో గుర్తుంచుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ది ల్యాన్సెట్ రిపోర్ట్ వార్తలు నిలిచింది. ది ల్యాన్సెట్ రిపోర్ట్ అంటున్నా, చాలా ఇంపార్టెంట్. సో వార్తల్లో నిలుస్తున్న రిపోర్ట్స్ లేదా నివేదికల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో వార్తల్లో నిలుస్తున్న రిపోర్ట్స్ కూడా ఒకటి. ఈ నివేదికల గురించి, అందులో పొందుపరచబడిన గణాంకాల గురించి తరచూ పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతున్నారు. సో ల్యాన్సెట్ రిపోర్ట్ అంటున్నాను. ల్యాన్సెట్ రిపోర్ట్ అనగానే ఏ సెక్టార్కి సంబంధించి? హెల్త్ సెక్టార్కి సంబంధించి. సో హెల్త్ సెక్టార్, గ్లోబల్ హెల్త్ సెక్టార్కి సంబంధించి గణాంకాలు, స్టాట్స్తో కూడిన సమాచారాన్ని విడుదల చేస్తుంది ల్యాన్సెట్. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. గ్లోబల్ హెల్త్ రిపోర్ట్. సో హెల్త్ అంటున్నాను. సో ల్యాన్సెట్ నివేదికలన్నీ హెల్త్ సెక్టార్కి సంబంధించినవే. సో గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ లో ఏ అంశాన్ని పేర్కొన్నారంటే, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మహిళ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది, ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళ. సో గర్భం దాల్చిన మహిళకి సంబంధించి కొన్ని గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఏ అంశాలు అంటే, ఫస్ట్ స్టిల్ బర్త్
అండ్ మిస్క్యారేజ్ కి సంబంధించిన అంశం. స్టిల్ బర్త్ ఆర్ మిస్క్యారేజ్ అంటున్నాను. ఇటీవలే ఈ అంశం తరచూ వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల మనం చర్చించుకున్న న్యూజిలాండ్. సో స్టిల్ బర్త్ మిస్క్యారేజ్ సంబంధిత అంశంతో న్యూజిలాండ్ దేశం వార్తలు నిలిచింది. మిస్క్యారేజ్ అండ్ బిరీవ్మెంట్ లీవ్ లాని పాస్ చేశారు జెసిండా అర్డర్న్, ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు. సో జెసిండా అర్డర్న్ ప్రభుత్వం ఎవరైతే గర్భం దాల్చిన మహిళ గర్భ విచ్ఛితి జరుగుతుందో, అబార్షన్ లేదా మిస్క్యారేజ్ లేదా స్టిల్ బర్త్ అంటాము. సో అలా గర్భస్రావం జరిగిన మహిళకి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వారికి వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్న రెండవ దేశం ప్రపంచంలో. మొదటి దేశం భారతదేశం, రెండవ దేశం న్యూజిలాండ్. సో స్టిల్ బర్త్ ఆర్ మిస్క్యారేజ్ ఆర్ బిరీవ్మెంట్ లీవ్ లా న్యూజిలాండ్. సో స్టిల్ బర్త్ అంటే ఏం లేదండి, మన వాడుక భాషలో అబార్షన్ అంటాం. సో గర్భం దాల్చిన మహిళ, సో తన గర్భంలో పిండం పెరుగుతుంది కదా, ఫీటస్ డెవలప్ అవుతుంది కదా, అలా డెవలప్ అవుతున్న స్టేజెస్ లో ఆల్మోస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 వీక్స్ గర్భం దాల్చిన తర్వాత 20 వారాల లోపు చాలా మంది మహిళలు ఏంటంటే గర్భస్రావం జరిగి సమస్యలు ఎదుర్కొంటారు. సో అబార్షన్ అంటాము. సో అలా అబార్షన్ కి సంబంధించి లేదా స్టిల్ బర్త్ లేదా మిస్క్యారేజ్ కి సంబంధించి కొన్ని గణాంకాలు విడుదల చేశారు. అండ్ సెకండ్, మెటర్నల్ మోర్టాలిటీ రేటుకి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేశారు. మెటర్నల్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, మాతృ అనే పదానికి అర్థం మాతృ. సో మెటర్నల్ అంటే మాతృ సంబంధిత అనే అర్థాన్ని ఇస్తుంది. పెటర్నల్ అంటే పితృ సంబంధిత. సో మోర్టాలిటీ అనేది కామన్ వర్డ్, ఎగ్జాక్ట్లీ మనం చూస్తూనే ఉంటాం. మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ అని చెప్పేసి. సో మోర్టాలిటీ అనే పదం ఎక్కడున్నా కూడా మరణాల రేటు అన్నట్టు. సో అలా మెటర్నల్ మోర్టాలిటీ ఏంటంటే మాతృ మరణాల రేటుకి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేసింది. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ చెకప్స్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇన్స్టిట్యూషనల్ చెకప్ అంటే ఏంటంటే గర్భం దాల్చిన ఒక మహిళ ప్రతి నెల కూడా చూడండి జనరల్ చెకప్కి వెళ్తుంది డాక్టర్, గైనకాలజిస్ట్ దగ్గరికి. ఎందుకంటే ఆ గర్భంలో పెరుగుతున్న పిండం లేదా శిశువు ఏదైతే ఉంటుందో, ఫీటస్ ఏదైతే ఉంటుందో ఎలా అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంటల్ స్టేజెస్ తెలుసుకుంటారు, ఏ రకంగా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పేసి. సో అలా జనరల్ చెకప్కి సంబంధించి కొంత డేటా. అండ్ ఇంకొకటి ఆమ్నియోసెంటసిస్, ఇలాంటివి అంటాం కదా. సో గర్భం దాల్చిన మహిళకి ఆమ్నియోసెంటసిస్ ఒక పరీక్ష చేస్తారు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ప్రసవం. ఎగ్జాంపుల్, గర్భం దాల్చిన మహిళ 9 నెలలు నిండిన తర్వాత, సో 9 నెలలు పడ్డ తర్వాత కానీ నిండిన తర్వాత అనుకుంటాం కదా. సో గర్భం దాల్చిన మహిళ, సో ప్రసవం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇన్స్టిట్యూషనల్ డెలివరీయా, నార్మల్ డెలివరీ అంటే నార్మల్ అంటే ఏంటంటే ఒకప్పుడు పురాతనం చూడండి, మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో మంత్రసానులు ఉండేవారు. సో గర్భం ఏదైతే ధరించిన మహిళ ఉంటుందో ప్రసవం పోస్తారంటారు. సో మంత్రసానులు ఈ రోజు ఆశా వర్కర్స్ అంటారు ఎగ్జాంపుల్. సో అలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఏంటంటే హాస్పిటల్స్. సో హాస్పిటల్లో డెలివరీ అనుకోండి మహిళ, ఆటోమేటిక్ గా వైద్య సిబ్బంది పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి అక్కడ అనుకోని పరిస్థితులు ఏర్పడ్డా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మేధావులు, మెడిసిన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, గైనకాలజిస్ట్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ సమస్యకి రెమెడీ వెతుకుతారు. అదే నాటు వైద్యం, సో నాటు ప్రసవం పోసారనుకోండి ఊళ్ళలో, ఏదైనా జరిగిందని లోపల ఎగ్జాంపుల్ పెరిగే శిశువు పేగుని చుట్టుకుంది అంటారు. ఇలాంటి పరిస్థితులు, అనుకోని పరిస్థితుల్లో నాటు వైద్యం చేస్తారు కాబట్టి అయితే మదర్ కానీ లేదంటే శిశువు కానీ మరణిస్తుంది. శిశువు మరణిస్తే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం, మాత మరణిస్తే మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటాం. సో ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ల్యాన్సెట్ గ్రూప్ వారు విడుదల చేశారు ఒక రిపోర్ట్, గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ లో భాగంగా. ఇక్కడ స్టిల్ బర్త్ గురించి ఏం చెప్తున్నారంటే, స్టిల్ బర్త్ అంటే ఏంటి? అబార్షన్. సో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో స్టిల్ బర్త్ కేసెస్, మిస్క్యారేజ్ లేదా అబార్షన్ కేసెస్ 28% పెరిగినాయి అంట. అంటే నార్మల్ టైం. ఎగ్జాంపుల్ చూడండి, గడిచిన సంవత్సరం ఇదే సమయానికి ప్రపంచం అంతా స్తంభించిపోయింది. చాలా హాస్పిటల్స్ కూడా స్తంభించిపోయాయి. అంటే ఏంటంటే చాలా మంది జనరల్ డాక్టర్లు కానివ్వండి, హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఎవరికి కరోనా ఉందో అని చెప్పేసి భయానికి కూడా చాలా మంది మూసివేశారు. సో అలా హాస్పిటల్ వ్యవస్థ, మొత్తం వైద్య వ్యవస్థ కూడా స్తంభించిపోయింది చాలా ప్రాంతాల్లో. సో అలాంటి కారణాల్లో 28% స్టిల్ బర్త్ కేసెస్ పెరిగినట్టు. అంటే నార్మల్ కంటే 28 మంది ఇంకెక్కువగా సమస్యను ఎదుర్కొంటున్నారు అన్నట్టు. అండ్ ఇంకొకటి, మెటర్నల్ మోర్టాలిటీ కేసెస్ ఆల్మోస్ట్ 1/3 కేసెస్ పెరిగినాయి అంట. సో నార్మల్ సమయానికి, కరోనా విపత్కర పరిస్థితుల కాలానికి ఆల్మోస్ట్ 1/3 కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి మాతృ మరణాల సంఖ్య అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ చెకప్స్ 22% తగ్గినాయి అంట.
22% తగ్గింది అంటే ఏంటి? సో ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో గర్భం దాల్చిన మహిళ లాక్డౌన్ ఉంది, ఇంటి నుండే బయటికి వెళ్ళకూడదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినా కూడా అక్కడ హాస్పిటల్లో చాలా ప్రికాషన్స్ ఉంటాయి. చాలా మంది నెగ్లిజెన్స్ చేశారన్నట్టు. అనవసరంగా ఈ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో, అందులోనూ గర్భం దాల్చిన మహిళ అని చెప్పేసి ఇంట్లో వారు పెట్టిన పరిమితులు కానివ్వండి, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళలేకపోవడం. సో అలా 22% ఇన్స్టిట్యూషనల్ చెకప్స్ అంటే నెలసరిగా ప్రతి నెల కూడా జరిగే చెకప్స్ కి దూరం అయ్యారు మహిళలు. అట్ ద సేమ్ టైం ఈ ఇన్స్టిట్యూషనల్ చెకప్స్ కి దూరం అవడం ద్వారా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా జరగలేదు. చాలా హాస్పిటల్లో ఎందుకు డెలివరీ అని చెప్పేసి నెగ్లిజెన్స్ చేసుకోవడం, అలాంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా 27% తగ్గినాయంట. సో చాలా ఇంపార్టెంట్. అంటే నాటు వైద్యానికి వెళ్ళారన్నట్టు, నాటు ప్రసవాలు. సో ఇలాంటి అంశాలతో అంటే చూడండి, జనరల్ చెకప్ లేకపోవడము, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లేకపోవడం, ఆటోమేటిక్ గా మదర్ మరణించడము, లేకపోతే ఇన్ఫాంట్ మరణించడం, లేదంటే కడుపులో పెరుగుతున్న పిండం నెల నెల ఎందుకు చెక్ చేస్తారంటే ఏదైనా ఎగ్జాంపుల్ లెస్ వెయిట్ ఉంది అనుకోండి, పిండం ఫీటస్, అక్కడ ఏం చేస్తారు, ఆ వెయిట్ పెరగడానికి డాక్టర్ మందులు ఇస్తారు. అలా నెల నెల చూస్తారు అన్నట్టు, మినిమం 5 వీక్స్కి ఒకసారి. సో ఆటోమేటిక్గా జనరల్ చెకప్ లేదు కాబట్టి, లోపల పిండం ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా పిండం చనిపోతుంది అన్నట్టు. సో అలా అబార్షన్ కేసులు కూడా పెరగడం జరిగిందని చెప్పేసి. సో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మహిళ, ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళ తీవ్ర విపత్కర సమస్యలను ఎదుర్కొంది అని చెప్పేసి అంతిమంగా ఈ నివేదికను ముగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ట్రైబల్ రిలేటెడ్ టాపిక్ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల ట్రైబల్ రిలేటెడ్ టాపిక్స్ తరచు మనం చూస్తున్నాం. గిరిజనులు, సో గిరి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులు అంటాం. ముఖ్యంగా గిరిజనులు వేటిపై నివసిస్తారు? అటవీ ఉత్పత్తుల పైన. అటవీ ఉత్పత్తులు అంటే మీరు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని గుర్తుంచుకోండి. మైనర్ అంటే తక్కువ మొత్తంలో, ఫారెస్ట్ అటవీ, ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి. సో అడవుల నుండి వచ్చే ఉత్పత్తి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. సో అలాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన వీరు నివసిస్తారు. అంటే అడవుల నుండి వచ్చే కాయలు, పండ్లు కానివ్వండి, తేనె కానివ్వండి, వీటిని అమ్ముకోవడం అన్నట్టు. అలాంటి గిరిజనులకి ఈ అటవీ ఉత్పత్తుల విషయంలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే సంస్థ, తరచూ గిరిజనులు అనగానే వార్త నిలిచే సంస్థ ట్రైఫెడ్. సో ట్రైఫెడ్ చాలా ఇంపార్టెంట్. ట్రైఫెడ్ అని ఎక్కడ మీకు కనబడ్డా అది గిరిజనులకి సంబంధించింది అనుకోండి. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ ట్రైఫెడ్? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గా ఎవరున్నారు పర్సన్? అర్జున్ ముండా గారు. చాలా ఇంపార్టెంట్. సో గిరిజనులకి సంబంధించి సో ట్రైఫెడ్ వారి ఆధ్వర్యంలో ఇటీవల మనం చూస్తున్నాము చాలా ఒప్పందాలు. ట్రైఫెడ్ సంస్థకి దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, అండ్ ట్రైఫెడ్ కి సంబంధించి ఇటీవల మనం చూస్తున్నాం ట్రైబల్ రిలేటెడ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వన్ధన్ యోజన. సో వన్ధన్ వికాస్ యోజన అంటాం. వన్ అంటే వనం, అడవులకి సంబంధించి, ఆటోమేటిక్ ఎవరికి సంబంధించింది? గిరిజనులకు సంబంధించి. సో వన్ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ గిరిజనులకు సంబంధించిన మార్కెటింగ్ ఏవైతే ఉంటాయో మార్కెటింగ్ కల్పించాలి. అంటే వారి యొక్క అటవీ ఉత్పత్తులు ఉంటాయి కదా, వీటికి ఎంఎస్పి ఆధారంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ని కేటాయించి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. వన్ధన్ వికాస్ కేంద్రాస్ అద్భుతంగా అమలవుతున్న రాష్ట్రం ఏంటి? మణిపూర్. ఇటీవల మణిపూర్ ఛాంపియన్ స్టేట్ లేదా మోడల్ స్టేట్ గా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? వన్ధన్ యోజన ప్రోగ్రామ్ కి సంబంధించి అన్ని రాష్ట్రాలకి కూడా ఆదర్శ రాష్ట్రంగా వార్తలు నిలిచింది. సో అలాంటిది ఈ రోజు ట్రైబల్ ఉత్పత్తులకు సంబంధించి అంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఉత్పత్తులకి సంబంధించి, లేదంటే ట్రైబల్కి సంబంధించి వారి యొక్క అటవీ ఉత్పత్తులు, లేదంటే వారు చేసిన వస్త్రాలు కానివ్వండి, వారు తయారు చేసిన చెక్క బొమ్మలు కానివ్వండి, వారి యొక్క హస్తకళలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ట్రైఫెడ్ ఏ మంత్రిత్వ శాఖ? కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక క్విజ్ కాంపిటీషన్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆ క్విజ్ కాంపిటీషన్ నేరే గుర్తుంచుకొని సరిపోతుంది. బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ ఇటీవల వార్త నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఇది ఒక క్విజ్ కాంపిటీషన్. అంటే భారతదేశంలో
ట్రైబ్స్ కి సంబంధించి అవగాహన కల్పించడానికి, ఎగ్జాంపుల్ సంతాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటారు, బిల్స్ వారి యొక్క ప్రత్యేకత ఏంటి, భారతదేశంలో గిరిజనులకు సంబంధించి అత్యధిక జనాభా కలిగిన వారు బిల్లులు అన్నట్టు. సో అలా ఏ రాష్ట్రంలో ఏ ట్రైబ్స్ ఉంటారు, ఏ ట్రైబ్స్ యొక్క జీవన వృత్తి ఏంటి, లేకపోతే అడవుల ఆధారంగా బతికే ట్రైబ్స్ ఏంటి, సో సెంటినరీస్ ఎక్కడ ఉంటారు, అలా ట్రైబల్ రిలేటెడ్ వారి యొక్క హస్తకళలు కానివ్వండి, వారి యొక్క ఉత్పత్తులు కానివ్వండి, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క భాషకి సంబంధించి ఒక క్విజ్ కాంపిటీషన్ ప్రారంభించారు. ఎవరు? ట్రైఫెడ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అర్జున్ ముండా గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు అర్థం అవ్వాలి, ఎందుకంటే గిరిజనులకు సంబంధించి కాబట్టి. సో అలా బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఒక క్విజ్ కాంపిటీషన్. సో భారత ప్రభుత్వం ప్రారంభించింది ట్రైఫెడ్ ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్, సో మార్స్కి సంబంధించి నాసా వారు ప్రయోగించిన ఒక ల్యాండర్ మార్స్ ఇన్సైట్ ల్యాండర్ మరొకసారి వార్తలు నిలిచింది. మార్స్ ఇన్సైట్ ల్యాండర్ అంటున్నాను. మార్స్ ఇన్సైట్ ల్యాండర్ ఈ ప్రయోగాన్ని నాసా 2018 సంవత్సరం చేసింది. ఎప్పుడు అంటే మార్చి 5వ తేదీ. ఏ రోజున ఈ ల్యాండర్ మార్స్ ఇన్సైట్ ల్యాండర్ మార్స్ పైన లాంచ్ చేయడం జరిగిందంటే ఎప్పుడు దిగింది, మార్స్ పైన ల్యాండ్ అయింది అంటే ఇంపార్టెంట్ డేట్ నవంబర్ 26. సో మార్చి 5న ప్రయోగం ఏంటి, మార్స్ ఇన్సైట్ ల్యాండర్ ని నాసా ప్రయోగించింది, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. అది ఏ రోజు ఈ అరుణ గ్రహం పైన దిగడం జరిగింది, నవంబర్ 26. చాలా ఇంపార్టెంట్. సో మార్స్ అనేది రానున్న పోటీ పరీక్షల్లో హాట్ టాపిక్. సో అంగారకుడు అన్నా, అరుణ గ్రహం అన్నా, రెడ్ ప్లానెట్ అన్నా ఏదన్నా ఒకటే. ఇటీవల చాలా దేశాలు మార్స్ పై అధ్యయనం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మన భారతదేశం చూడండి, మార్స్ ఆర్బిటార్ మిషన్, లేదంటే మంగళయాన్ అంటాము. అండ్ ఇటీవల చైనా తియాన్వెన్-1 అండ్ యుఏఈ హోప్ మిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ అమెరికాకి సంబంధించి పర్జర్వరెన్స్ 2021 సంవత్సరం. సో ఇలాంటివన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఇటీవల దాదాపు 2018 సంవత్సరం చివరి ప్రయోగం నాసా వారిది. అదేంటంటే మార్స్ పైన ప్రయోగించిన ఒక ల్యాండర్, అదేంటి మార్స్ ఇన్సైట్ ల్యాండర్ కొంత కీలక సమాచారాన్ని నాసాకి ఇవ్వడం జరిగింది. ఆ కీలక సమాచారం ఏంటంటే మార్స్ గ్రహం పైన కూడా కేక్స్ అత్యధికంగా ఉంటాయి. కేక్స్ అంటే ఏంటి, మనం ఎర్త్ కేక్ అంటాం. ఎర్త్ కేక్ అంటే ఏంటి, భూకంపం. సో ఎర్త్ అంటే భూమి కంపించడం. సో మార్స్ పైన కూడా ట్రెమార్స్ లేదా కేక్స్ అనేవి అత్యధికంగా ఉంటాయి. సో మార్స్ పైన ఈ ఇన్సైట్ ల్యాండర్ దిగిన నవంబర్ 26వ తేదీ నుండి యాజ్ అండ్ టుడే దాదాపు 500 టైమ్స్ కేక్స్ సంబంధించినంటే ట్రెమర్స్ వచ్చినాయంట. ట్రెమర్స్ అంటే ప్రకంపనలో వచ్చినాయంట. అంటే అరుణ గ్రహం పైన కూడా మనం భూకంపం లాగా ట్రెమర్స్, కేక్స్ చూడడం జరుగుతుంది. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 1 వీక్ లోనే, గడిచిన వారంలోనే 2 పెద్ద కేక్స్ రావడం జరిగినాయి. అంటే పెద్ద కంపించే అంశాలను చూడడం జరిగింది. సో ఇలాంటి అంశాలను ఈరోజు నాసా విడుదల చేసింది. ఇటీవల నాసా వారు ఏ గ్రహం పైన కూడా కంపించడం లేదా కేక్స్ ని కనుగొనడం జరిగింది అంటారు. అత్యధిక సార్లు కేక్స్ జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లోనే 500 సార్లు మార్స్ కంపించిందంట. భూమి కంపిస్తే భూకంపం అంటాం, దీన్ని మార్స్ కంపించింది కాబట్టి మార్స్ కేక్ అనొచ్చు. మార్స్ కేక్, ఎర్త్ కేక్, మార్స్ కేక్. సో మార్స్ కేక్ సంబంధిత అంశాన్ని విడుదల చేయడం జరిగింది. ఇటీవల నాసా వారు ప్రతి దేశం కూడా మార్స్ పైన అధ్యయనం చేస్తున్నారు కాబట్టి, రకరకాల స్పేస్ క్రాఫ్ట్లు పంపుతున్నారు కాబట్టి, ఆ స్పేస్ క్రాఫ్ట్లు అన్ని కూడా మార్స్ పైన తిరుగుతూ ఉంటాయి శాటిలైట్ లాగా. వీటి మధ్య ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పేసి ప్రతి దేశంకి కూడా పర్జర్వరెన్స్ వారు ఇచ్చిన డేటా ఏదంటే, పర్జర్వరెన్స్ అంటే నాసా వారు మార్స్ పైన చేస్తున్న అధ్యయనం అనుకోండి. సో పర్జర్వరెన్స్ డేటా ఆధారంగా అన్ని దేశాల స్పేస్ క్రాఫ్ట్స్ కి కూడా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాల్సింది, మార్స్ ఇన్సైట్ ల్యాండర్ ఏ దేశం ప్రయోగించింది, ఏ సంవత్సరం, 2018 అమెరికా. సో అది ఏ రోజు, మార్చ్ 5 నవంబర్ 26 ల్యాండర్ కదా ల్యాండ్ అయింది ఆ పైన. ఆ ల్యాండ్ అయిన తర్వాత అది అధ్యయనం ఏం చేసిందంటే, ఈ మార్స్ యొక్క లోపల ప్రాంతం మొత్తం కూడా ఇన్డెప్త్ గా అనలైజ్ చేశారు. సో ఏ రకంగా ట్రెమర్స్ వస్తున్నాయి, అసలు ఈ సీస్మిక్ వేవ్స్ ఏ రకంగా వస్తున్నాయి, ఇలాంటి వాటిపైన అధ్యయనం చేసేసి గడిచిన 2 సంవత్సరాల్లో 500 కేక్స్ రావడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే 2 పెద్ద కంపించే ప్రాంతాలను చూడడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చూడండి అధునాతన విద్యతో ముందుకెళ్తుంది. విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అద్భుతం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంలో విద్యను మరియు నాణ్యమైన విద్య కోసం ఇటీవలే సిబిఎస్ఈ అఫిలియేషన్ కోసం చూస్తున్నారు. అండ్ 2024-25 సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ జరుగుతాయంట. ఇలాంటి అంశాలన్నీ మనం చూస్తున్నాం. అండ్ నైపుణ్య అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పైన. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.60 లక్షల మంది విద్యార్థులు, సో స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ నుండి కూడా నైపుణ్యాభివృద్ధి, టెక్నాలజీ పైన, సాంకేతిక రంగం పైన అండ్ లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజ్ పైన అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన, డేటా సైన్స్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థతో అతి త్వరలో ఒప్పందం కుదుర్చుకోబోతోందని చెప్పేసి సతీష్ చంద్ర గారు ప్రకటించడం జరిగింది. సతీష్ చంద్ర గారు ప్రస్తుతం ఎవరు? సో రాష్ట్రంలో ఉన్నత విద్యకి సంబంధించి ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో సతీష్ చంద్ర గారు ఐఏఎస్ అధికారి అన్నట్టు. సో సతీష్ చంద్ర గారు ఏమంటున్నారంటే, ఇటీవల CXO అనే ఒక సదస్సు జరిగింది, టెక్నాలజీ సమ్మిట్ CXO. ఆ సమ్మిట్ లో ఏం చెప్పారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 1,50,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 1,60,000 మంది స్టూడెంట్స్, వారందరికీ చిన్నతనం నుండే, స్కూల్ లెవెల్ నుండే నైపుణ్యాభివృద్ధి, టెక్నాలజీ పైన పరిజ్ఞానం పెంచడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ప్రత్యేక శిక్షణ లేదా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతోంది అని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఒప్పందం కనుక అమల్లోకి వచ్చింది అనుకోండి, సో చిన్నతనం నుండి స్కూల్, హై స్కూల్ లెవెల్ నుండే ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ అవేర్నెస్ పైన, టెక్నాలజీ పైన శిక్షణ పొందడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మైక్రోసాఫ్ట్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ అనగానే మనకు సత్యనాదెల్ల గారు గుర్తుకు రావాలి, చాలా ఇంపార్టెంట్, CEO ఉన్నారు ప్రస్తుతం. సో మైక్రోసాఫ్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒప్పందం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సంబంధించిన అంశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. సో అంబేద్కర్ గారి జయంతి ఎప్పుడు? ఏప్రిల్ 14th 1891. సో ఇయర్ ఆఫ్ బర్త్ గుర్తుంచుకోండి, ఇయర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో 1891 ఏప్రిల్ 14th బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. ఎప్పుడు మరణించారు? 1956 1956 డిసెంబర్ 6వ తేదీ. ఖచ్చితంగా ఇంపార్టెంట్ డేట్స్ ఇవి గుర్తుంచుకోండి, ఎందుకంటే భారతదేశంలో అంబేద్కర్ గారి పాత్ర చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పితామహుడిగా మనం అభివర్ణిస్తాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. మరియు న్యాయశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కూడా. మరియు బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్సటైల్ పర్సనాలిటీగా అభివర్ణిస్తాము. సో దళితుల కోసం పోరాటం చేసిన ఒక ఉద్యమ నేతగా అభివర్ణిస్తాము. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినోత్సవం ఇప్పుడు రానున్న ఏప్రిల్ 14వ తేదీ. సో ఏప్రిల్ 14వ తేదీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ హాలిడే అంటున్నాను, ఆ రోజు దేశవ్యాప్తంగా సెలవును పాటించాలి. సో కేవలం బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి అంగరంగ వైభవంగా వేడుకలు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి ఒక కీలక ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పటికే బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏదైతే ఉంటుందో ఏప్రిల్ 14th చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవును ప్రకటించాయి, సెలవు అమల్లో కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశవ్యాప్తంగా ఇక హాలిడే, సో సెంట్రల్ హాలిడే, సెంట్రల్ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, రానున్న జయంతి ఉత్సవాలు ఎన్నవది? 130వ జయంతి ఉత్సవాలు. ఎందుకు? 1891లో జన్మించారు, 2021. సో 130వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, పబ్లిక్ హాలిడే ఏప్రిల్ 14th. అండ్ ఆ రోజుకి సంబంధించి ఆ రోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణలు సిద్ధం చేస్తుంది, ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది, ఎలాంటి పథకాలను ముందుకు తీసుకొస్తుందో అవన్నీ కూడా ప్రత్యేకంగా చూద్దాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక దినోత్సవం బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అనేది. అండ్ నెక్స్ట్ ఆదిల్ జైనుల్ బాయ్ గారు వార్తలు నిలిచారు. ఆదిల్ జైనుల్ బాయ్ గారు ఫార్మర్ మాజీ చైర్పర్సన్ గా ఒక కీలక సంస్థకి విధులు నిర్వర్తించారు. ఇటీవల పదవి విరమణ పొందారు. ఆ సంస్థ ఏంటంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో క్వాలిటీ, నాణ్యతకు సంబంధించి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్పర్సన్, మాజీ చీఫ్ ఆదిల్ జైనుల్ బాయ్ ఒక గొప్ప విద్యావేత్త. ఈరోజు ఒక నూతన నియామకం విషయంలో వార్తలు ఇచ్చారు. నూతన చైర్పర్సన్ గా ఒక సంస్థకి నియమితులై వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ పేరు ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, నేరుగా గుర్తుంచుకోండి,
సో భారతదేశంలోని ఒక ప్రముఖ సంస్థ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కి నూతన చైర్పర్సన్ గా నియమితులైన వ్యక్తి పేరు ఏంటంటే ఆదిల్ జైనుల్ భాయ్, ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. మనం తరచూ చర్చించుకుంటున్నాం. సో మిషన్ కర్మయోగి సివిల్ సర్వీస్ ఎవరైతే ఉంటారో, సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, సో సివిల్ సర్వీస్ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించి అందులో భాగంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అనే ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అంటే సింపుల్ గా ఏంటంటే భారతదేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి కానివ్వండి, ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చే సంస్థలు ఉంటాయి కదా, వాటన్నిటిని నియంత్రించే మరియు నిర్వహించే సంస్థ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కి నూతన చైర్పర్సన్ నేరుగా బిట్టు గుర్తుంచుకోండి. అండ్ మిషన్ కర్మయోగి అంటే ఏంటంటే భారతదేశంలో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు కదా, సో వీరికి సంబంధించి ప్రత్యేక కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు భారత ప్రభుత్వం మిషన్ కర్మయోగి పేరిట ఇటీవల ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేక ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. ఇవన్నీ కూడా ఈ సంస్థ కిందకే వస్తాయి. చాలా ఇంపార్టెంట్. కెపాసిటీ బిల్డింగ్ అంటే మన యొక్క సామర్థ్యాన్ని పెంపొందించేందుకు లేదా మన యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపయుక్తమయ్యే ఒక ప్రముఖ సంస్థ అనుకుంటుంది. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కి నూతన చైర్పర్సన్ గా ప్రముఖ విద్యావేత్త ఆదిల్ జైనుల్ భాయ్ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ప్రముఖ విద్యావేత్త గ్లోబల్ టీచర్ అవార్డు పురస్కార గ్రహీత, గ్లోబల్ టీచర్ అంటారు దానిని. సో గ్లోబల్ టీచర్ మరియమ్మ వార్కే, పేరు గుర్తుంచుకోండి, మరియమ్మ వార్కే. సో మరియమ్మ వార్కే తన పేరు వినగానే గుర్తుంచుకోండి, విద్యావేత్త అండ్ జీవితాంతం కూడా విద్యాభ్యాసం ఇవ్వడానికి విద్య కోసం చాలా కృషి చేశారు. చిన్న బడుగు బలహీన వర్గాల పిల్లలు కానివ్వండి, ఎక్కడ చిన్న పిల్లలు కనబడ్డా కూడా వారికి ఉచిత విద్యను ఇవ్వడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. గ్లోబల్ టీచర్గా పేరు పొందిన మరియమ్మ వార్కే గారు ఇటీవల మరణించడం జరిగింది. యాక్చువల్గా కేరళ రాష్ట్రానికి సంబంధించిన మహిళ. సో కేరళ రాష్ట్రం, తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. 1959 సంవత్సరంలో తను యుఏఈకి వలస వెళ్లారు. తను మరియు తన హస్బెండ్ కేఎస్ వార్కే తను కూడా గొప్ప విద్యావేత్త, విద్యాభ్యాసం చిన్నపిల్లల్లో ఉచిత విద్యను ఇవ్వడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. సో వాళ్ళ కుటుంబం అంతా కూడా విద్య కోసం పాటుపడిన వ్యక్తులు. సో కేఎస్ వార్కే గారు మరియు మరియమ్మ వార్కే ఇరువురు కూడా దంపతులు 1959 సంవత్సరంలో యుఏఈకి వలస వెళ్లారు అండ్ దుబాయ్లో సెటిల్ అయిపోయారు. సో యుఏఈకి వెళ్ళిన తర్వాత అక్కడ 1968లో జెమ్స్ అనే ఒక గ్రూప్ ని ప్రారంభించారు. జెమ్స్. సో GEMS అనే ఒక గ్రూప్ ని ప్రారంభించారు. అండ్ అవర్ ఓన్ ఇంగ్లీష్ స్కూల్ పేరిట ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ కింద, జేమ్స్ గ్రూప్ కింద అవర్ ఓన్ ఇంగ్లీష్ స్కూల్ అనే పేరుతో ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు 1968 నుండి. అండ్ యుఏఈలో ఉండే చిన్నపిల్లలు ఉంటారు కదా, వారికి ఇంగ్లీష్ భాష విషయంలో బోధించడం కానివ్వండి, ఎవరైతే విద్యకు నోచుకొని వారు విద్యకు దూరమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచిత విద్యను ప్రసాదించిన గొప్ప మూర్తి. సో అలాంటి మరియమ్మ వార్కే వారు ఇటీవల యుఏఈలో మరణించడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, యుఏఈ ప్రభుత్వం అధికారికంగా తనకు సంబంధించి సంతాపాన్ని కూడా ప్రకటించింది. ఒక భారతీయ మాతృమూర్తి, ఒక భారతదేశానికి సంబంధించిన గొప్ప విద్యావేత్త వేరే దేశంలో, సేమ్ మనకు మదర్ తెరిసా లాగానే అనుకోండి, వేరే దేశంకి వెళ్ళేసి అక్కడ ఉండే చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరి విద్య విషయంలో అహిర్నిశ పోరాటం చేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ దేశంలోని చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా గెలుపొందారు యుఏఈ ప్రభుత్వం నుండి. అలాంటి ఒక గొప్ప మహిళ, గ్లోబల్ టీచర్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఈరోజు మరియమ్మ వార్కే గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ తన యొక్క కుమారుడు సన్నీ వార్కే, తను కూడా తల్లిదండ్రులు ఈ దంపతుల వైపే పయనం చేస్తున్నాడు. అంటే ఏంటంటే తను కూడా విద్యా విషయంలో కానివ్వండి, సో ప్రపంచంలో విద్యకి దూరమైన చిన్నారుల విషయంలో చాలా కృషి చేస్తున్నాడు. అండ్ తనే 2015 సంవత్సరంలో గ్లోబల్ టీచర్ అవార్డ్ అనే ఒక ప్రత్యేక పురస్కారాన్ని ప్రారంభించిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం వార్తలు ఇచ్చిన వ్యక్తి మరియమ్మ వార్కే గారి పేరును మాత్రం గుర్తుంచుకోండి. మరియమ్మ వార్కే గ్లోబల్ టీచర్గా ప్రపంచవ్యాప్తంగా, గ్లోబల్ అంటున్నాం, గ్లోబల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప ఉపాధ్యాయురాలు, చిన్నపిల్లల విద్య కోసం అహిర్నిశ పోరాటం చేసిన గొప్ప మాతృమూర్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్, కేరళ బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్, కళింగ రత్న పురస్కారం వార్తలు నిలిచింది. కళింగ రత్న. సో కళింగ అనే పదం ఎక్కడ ఉన్నా గుర్తుంచుకోండి, ద టర్మ్ రిలేటెడ్ టు ఒడిషా. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? బిబి హరిచందన్ గారు. సో బిబి హరిచందన్ ఫుల్ నేమ్ ఏంటి? బిశ్వభూషణ్
బిశ్వభూషణ్ హరిచందన్. యాక్చువల్గా బిశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ హోదాలో ఉన్నారు, రాజ్యాంగబద్ధ పదవి. అలాంటి హరిచందన్ గారి ఓన్ స్టేట్ ఏంటి? ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఒడిషా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు అండ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రిగా విధులు నిర్వర్తించారు చాలా కీలక శాఖలకి. అలాంటి రాజకీయ నాయకుడు, యాక్చువల్గా బీజేపీ పార్టీకి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి సీనియర్ నేత. అలాంటి వ్యక్తి ఒడిషా రాష్ట్రంలో సాహిత్య రంగంలో చాలా కృషి చేశారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కళింగ రత్న అనే పురస్కారాన్ని ఒడిషా రాష్ట్రం తరపున సాహిత్య రంగంలో కానివ్వండి, ఒడియా భాష కోసం, ఒడియా భాష అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఏ సంస్థ ఇస్తుందంటే సరళ సాహిత్య సంసాద్. సో సరళ సాహిత్య సంస్థ అనుకోండి, సరళ సాహిత్య సంసాద్ అని గుర్తుంచుకోండి. సరళ సాహిత్య సంసాద్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఒడియా భాషలో, ఒడియా భాష కోసం పోరాడిన వ్యక్తులు, భాష అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులు మరియు ఒడియా భాషలో సాహిత్య రంగంలో గుర్తింపు పొందిన రచయితలు ఎవరైతే ఉంటారో వారికి కళింగరత్న పురస్కారాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరానికి గాను ఈ కళింగరత్న పురస్కారాన్ని ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారంటే భారత ఉపరాష్ట్రపతి, భారత ద్వితీయ పౌరుడు అనుకోవచ్చు, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కదా, సో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా కళింగరత్న పురస్కార కార్యక్రమం ఇటీవల ముగిసింది. నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల ఒడిషా రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పురస్కారమైన సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం కళింగరత్న పురస్కారాన్ని గెలుచుకున్న గవర్నర్ పేరేంటి అంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా భువనేశ్వర్ సెంట్రల్, మనకు భువనేశ్వర్ క్యాపిటల్ కదా ఒడిషా రాష్ట్రం సంబంధించి, భువనేశ్వర్ నుండి చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే కూడా గెలుపొందిన వ్యక్తి. సో ఈరోజు కళింగరత్న పురస్కారంతో వార్తలు నిలవడం జరిగింది. సరళ సంసాద్, సో లేదా సరళ సాహిత్య సంసాద్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి. అండ్ వెంకయ్య నాయుడు గారికి సంబంధించి మరొక అంశం. సో వెంకయ్య నాయుడు గారు ఇటీవల తరచు వార్తలు ఇస్తే ఎక్కువగా చూడండి, ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూస్ కానివ్వండి, భారతదేశంలో ప్రముఖ పుస్తకాలు, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎక్కువగా వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగానే ఆవిష్కారం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం. మోహన్ కందా ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్, తను రచించిన ఒక పుస్తకం అగ్రికల్చర్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. తనే ఈరోజు సుపరిపాలన అనే పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు గారు. యాక్చువల్గా సుపరిపాలన అనే ఒక పుస్తకము అనువాద పుస్తకం అంటే ఏంటి? ట్రాన్స్లేటెడ్ కాపీ. సో ట్రాన్స్లేట్ చేయబడింది యాక్చువల్గా ఇంగ్లీష్ భాషకి సంబంధించి. ఇంగ్లీష్లో ఎకో టీ కాలింగ్ అండ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్. గుర్తుంచుకోండి, ఎకో టీ కాలింగ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ఏంటి? పరిపాలన. పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ఏంటి? సుపరిపాలన. ఎకో టీ కాలింగ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అనే ఒక ఇంగ్లీష్ పుస్తక రచయిత ఎవరు అంటే ఎస్కే జోషి గారు. ఎస్కే జోషి, తెలంగాణ రాష్ట్ర మాజీ సిఎస్ ఎస్కే జోషి చాలా తక్కువ కాలం పనిచేశారు. సో ఎస్కే జోషి గారు రచించిన హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి పేరు ఏంటి అంటారు? తను కూడా రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఒక గొప్ప మేధావి విద్యావేత్త, శైలేంద్ర జోషి. సో శైలేంద్ర జోషి, డాక్టర్ శైలేంద్ర జోషి, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఎకో టీ కాలింగ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అనే పుస్తకం. తెలుగులో ఈ పుస్తకం పేరేంటి? సుపరిపాలన అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించి ఈరోజు వార్తలు ఇచ్చారు? వెంకయ్య నాయుడు గారు. సో గుర్తుంచుకోండి, ఏదైనా ట్రాన్స్లేటెడ్ బుక్ వార్తలు ఇస్తే దాని యొక్క మాతృ పుస్తకం ఏ భాషకి సంబంధించింది, ఎవరు రచించారు, ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. సో మాతృ పుస్తకం ఏంటి? ఎకో టీ కాలింగ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్. ఏ భాష? ఇంగ్లీష్ భాష. ఎవరు రాశారు? ఎస్కే జోషి గారు రాశారు. సో దీన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు? శైలేంద్ర జోషి గారు. సో శైలేంద్ర జోషి గారు రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు సంబంధించి సుపరిపాలన పేరుతో, అంటే ఏ రకంగా ప్రజలని పరిపాలించాలి, ప్రభుత్వం పాటించాల్సిన పద్ధతులు ఏంటి, టోటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పుస్తకాలు. సో పరిపాలన సంబంధించిన అంశాలు, గవర్నెన్స్కి సంబంధించిన అంశాలను క్రోడీకరించే ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. అండ్ నెక్స్ట్ అనియన్ మిథున్. సో వుషు క్రీడాకారుడు,
సో వుషు క్రీడ తరచు మనం చూస్తున్నాం. వుషు క్రీడ అంటే ఏం లేదు, సేమ్ బాక్సింగ్ లాగానే ఉంటుంది, సేమ్ హెల్మెట్ లాగా. సో సేమ్ బాక్సింగ్ లాగా ఉండే క్రీడ వుషు క్రీడ. సో వుషు క్రీడకి సంబంధించిన కేరళ క్రీడాకారుడు, కేరళ. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారుడు, 28 years ఆఫ్ ఏజ్, 28 సంవత్సరాల వయస్సు. ఈరోజు ఒక గోల్డ్ మెడల్, స్వర్ణ పురస్కారం సాధించి వార్తలు ఇచ్చారు. స్వర్ణ మెడల్ సాధించడం జరిగింది. సో స్వర్ణ పథకం ఏ ఛాంపియన్షిప్లో అంటే ఇటీవల సౌత్ ఏషియా వుషు ఛాంపియన్షిప్ ట్రోఫీ, సౌత్ ఏషియా వుషు ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది వేదిక ఏంటి అంటే నేపాల్. సో నేపాల్ దేశంలో ముగిసిన సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా దేశాలకి సంబంధించి, సో దక్షిణాసియా దేశాల వుషు ఛాంపియన్షిప్ ట్రోఫీ అనుకోండి. సో దక్షిణాసియా దేశాలు మాత్రమే తలపడతాయి అన్నట్టు. అందులో భారతదేశానికి సంబంధించి వుషు క్రీడాకారుడు ఒక యంగ్ క్రీడాకారుడు, 28 years ఆఫ్ ఏజ్ అండ్ 70 కిలోల కేటగిరీ. సో 70 kgs. మనం బాక్సింగ్ కానివ్వండి, రెజ్లింగ్ కానివ్వండి, కేజెస్ చూస్తూ ఉంటాం. అంటే 70 kgs, 54 kgs అని వర్గీకరణ ఉంటుంది. సో 70 kgs కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి వార్తలు ఇచ్చారు. భారతదేశంలోని సౌత్ ఇండియా నుండి మొట్టమొదటిసారి సౌత్ ఏషియా వుషు ఛాంపియన్షిప్ ట్రోఫీలో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా అనియన్ మిథున్ ఈరోజు వార్తలు నిలిచారు. అనియన్ మిథున్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి క్రీడాకారుడిగా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి పేరేంటి? సౌత్ ఏషియా వుషు, WUSHU వుషు క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు. సౌత్ ఏషియా వుషు ఛాంపియన్షిప్ ట్రోఫీలో గోల్డ్ మెడల్తో వార్తలు ఇచ్చారంటే అనియన్ మిథున్. సో పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.